ఇక రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసన తెలిపారు. ఎయిర్ లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాశ్రయం వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. మాట్లాడండి, మీరు వాళ్ళతో అమౌంట్ ఇవ్వమంటారు. అమౌంట్ ఇస్తే మేము వేరే చేసుకుంటాం కదా. నెంబర్స్ ఉన్నామండి, మాకు 25,000 అమౌంట్ ఇచ్చేయండి. అమౌంట్ ఇచ్చేయండి. రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసన తెలిపారు. ఎయిర్ లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాశ్రయం వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద కొంత క్లౌడీగా ఉంది. విమానం ఏదైతే ఎయిర్లైన్స్ సంబంధించింది ఉదయం 7:15కి తిరుపతికి చేరుకుంది. రిటర్న్ మళ్ళీ 8:15కి వెళ్లాల్సి ఉంది. అప్పటికి 2 గంటలు పైగా కావస్తున్నా ఇప్పటి వరకు కూడా రిటర్న్ జర్నీకి సంబంధించినటువంటి ఏ అంశం కూడా ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు. విమానం రద్దయిందా లేదా ఆల్టర్నేట్ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు, నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ఏది కూడా చెప్పట్లేదు. ఫ్లైట్ అయితే ఉంది కానీ క్లౌడీగా ఉండడంతో క్లియరెన్స్ లేకపోవడం, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా విమానం నడపలేకపోతున్నామని చెప్తున్నారు. అయితే ప్రయాణికులకి సరైనటువంటి ప్రత్యామ్నాయం కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కూడా కనీసం ఇవ్వకపోవడంతో ఎయిర్లైన్స్ యొక్క నిర్లక్ష్య ధోరణికి ప్రయాణికులు సుమారుగా 45 మంది వరకు కూడా బైఠాయించి నిరసన చేస్తూ ఎయిర్లైన్స్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ నిరసన చేస్తున్నారు. విజయ్ చంద్రిక. రైట్ దినేష్, థ్యాంక్ యూ. నువ్వు లేవు ఎందుకైంది కనుక్కోలేదు. ఇప్పుడు కనుక్కుంటారు నిన్న టెక్నికల్ ఇష్యూ, ఈరోజు టెక్నికల్ ఇష్యూ. ఎక్కడ టెక్నికల్ ఇష్యూ హైదరాబాద్ ఫ్లైట్ కాలేదు. అమౌంట్ ఇచ్చేయండి. మాట్లాడండి, మీరు వాళ్ళతో అమౌంట్ ఇవ్వమంటారు. అమౌంట్ ఇస్తే మేము వేరే చేసుకుంటాం కదా. ప్రింట్ చేస్తాను.